నారదుడి భార్యాపిల్లలంతా ఒక్క క్షణంలో మాయమయ్యేలా చేసిన విష్ణుమూర్తి. ఎందుకో తెలుసా? ఒకసారి నారదుడు విష్ణుమూర్తిని ఒక ప్రశ్న అడిగాడు. ప్రభూ, మాయ అంటే అసలు ఏమిటి? అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. నారదా, దాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ముందుగా నాకోసం కొంచెం నీళ్లు తీసుకొచ్చిరాగలవా అని నారదుణ్ణి పంపించాడు. నారదుడు నది దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక అందమైన యువతి అతనికి కనిపించింది. ఆమెను చూసిన క్షణంలోనే నారదుడు ఆమెపై మోహితుడయ్యాడు. ఆమె వెంట గ్రామానికి వెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు. కాలం గడిచింది. నారదుడికి భార్య, పిల్లలు, మనవళ్లు కూడా పుట్టారు. ఆ కొత్త జీవితంలో అతను ఎంతో ఆనందంగా జీవించసాగాడు. కాని ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్ల మేఘాలతో కమ్ముకుంది. మెరుపులు, గర్జనలు, భారీ వర్షం మొదలైంది. నది ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తింది. నారదుడి ఇల్లు, అతని కుటుంబం అన్నీ వరదలో కొట్టుకుపోయాయి. నారదుడు కూడా ఆ వరదలో కొట్టుకుపోతూ భయంతో అరవసాగాడు. ప్రభూ, కాపాడండి! అంతే. ఆ క్షణంలోనే విష్ణుమూర్తి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నారదుణ్ణి రక్షించి ప్రశాంతంగా అడిగాడు, నారదా, నేనడిగిన నీళ్లెక్కడా? నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు, ప్రభూ, నా కుటుంబం అంతా పోయింది. మీరింకా నీళ్ల గురించి అడుగుతున్నారా? అప్పుడు విష్ణుమూర్తి మెల్లగా నవ్వి ఇలా అన్నాడు, నారదా, నీ కుటుంబం ఎక్కడ్నించొచ్చింది? ఇదంతా మాయ మాత్రమే. ఈ విశ్వంలో శాశ్వతమైనది ఒక్కటే, అది నేనే. మిగతావన్నీ మాయ. ఈ కథ మీకు కొత్తగా అనిపిస్తే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.